హాయ్ అందరికీ! ఈరోజు మనం చాలా ముఖ్యమైన, సున్నితమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ముందస్తు యవ్వనం అంటే ప్రీకాషియస్ ప్యూబర్టీ. పిల్లల ఎదుగుదలలో ఇదొక కీలకమైన దశ. కాబట్టి సంరక్షకులుగా మనందరికీ దీనిపై సరైన అవగాహన ఉండడం చాలా అవసరం. సహజంగా మనకొచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా, అసలు ముందస్తు అని దేన్ని అనాలి? మామూలుగా జరిగే ఎదుగుదలకి దీనికి తేడా ఏంటి? రండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఓకే, అయితే అసలు ఈ ప్రీకాషియస్ ప్యూబర్టీ అంటే ఏంటి? ముందుగా ఆ పదం అర్థమేంటో చూద్దాం. ఏ వయసులో వచ్చే మార్పులను ఇలా పిలుస్తారో స్పష్టంగా అర్థం చేసుకుందాం. అంటే సింపుల్గా చెప్పాలంటే పిల్లల శరీరం పెద్దవాళ్లలాగా మారే ప్రక్రియ అదేనండి యవ్వనం. అది సాధారణ సమయం కన్నా చాలా తొందరగా మొదలవడం అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఈ నంబరు 8. అమ్మాయిల్లో గనక 8 సంవత్సరాల లోపు ఈ యవ్వన లక్షణాలు కనిపించడం మొదలైతే దాన్ని డాక్టర్లు ప్రీకోషియస్ ప్యూబర్టీగా గుర్తిస్తారు. సో ఈ 8 ఏళ్ల మార్క్ అనేది చాలా కీలకం. మరి సాధారణంగా అయితే ఎప్పుడు మొదలవ్వాలి? సాధారణంగా అమ్మాయిల్లో 8 నుంచి 13 ఏళ్ల మధ్య యవ్వనం మొదలవుతుంది. అంటే 8 ఏళ్ల లోపలైతే ముందస్తు, ఆ తర్వాతైతే అది నార్మల్. ఈ తేడా మనకు స్పష్టంగా తెలియాలి. సరే, బానే ఉంది. కాని అసలు ఎందుకిలా జరుగుతుంది? కొంతమంది పిల్లల్లో ఎందుకు ఇంత తొందరగా ఈ మార్పులొస్తాయి? దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. వైద్యపరంగా చూస్తే కొన్ని కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకి మెదడులో ఏవైనా కణితులు అంటే ట్యూమర్స్ లాంటివిగాని, లేదా కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉండటం వల్లగాని రావచ్చు. అంతేకాదు, మన సోర్స్ డాక్యుమెంట్ ప్రకారం ఊబకాయం అంటే అధిక బరువు కూడా ఒక కారణం కావచ్చు. ఇవన్నీ కొన్ని అవకాశాలు మాత్రమే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, చాలా కేసుల్లో అసలు నిర్దిష్టమైన కారణమేంటో తెలియదు. డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోవచ్చు. ఇది చాలా కామన్. సో కారణం తెలియట్లేదని కంగారు పడాల్సిన పనిలేదు. ఓకే, కారణాల గురించి చూశాం. మరి దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రభావాలు ఉంటాయా? అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? వీటి గురించి తెలుసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లడం ఎంత అవసరమో మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రభావాలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శారీరకంగా, అంటే ఎముకల పెరుగుదల తొందరగా ఆగిపోవడం వల్ల పెద్దయ్యాక ఉండాల్సినంత ఎత్తు పెరగకపోవచ్చు. ఇక రెండోది చాలా ముఖ్యమైనది, మానసిక ప్రభావం. తమ స్నేహితుల కంటే భిన్నంగా కనిపిస్తున్నామనే ఫీలింగ్, దానివల్ల పిల్లలు ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ విన్నాక మనసులో ఒకటే ప్రశ్నొస్తుంది గదా, ఇలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులుగా లేదా కేర్ టేకర్స్గా మనం తీసుకోగలిగే బెస్ట్ స్టెప్ ఏంటి? దానికి సమాధానం ఒక్కటే. అదేంటంటే వెంటనే వైద్యులను సంప్రదించడం. సరైన మెడికల్ గైడెన్స్ తీసుకోవడమే మనం చేయగలిగే అత్యంత సరైన పని. నిజానికి మనం ఆధారంగా తీసుకున్న సోర్స్ డాక్యుమెంట్ కూడా ఇదే విషయాన్ని చాలా బలంగా నొక్కి చెబుతోంది. ఏమాత్రం అనుమానం వచ్చినా మొట్టమొదట అత్యంత ముఖ్యంగా చేయాల్సిన పని డాక్టర్ దగ్గరికి వెళ్లడమే. మనంతట మనం ఏదో ఒకటి ఊహించుకోవడం కంటే ఇది చాలా ఉత్తమం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందుగా పిల్లల్లో వస్తున్న మార్పులను గమనించాలి. తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవాలి. వాళ్లే సరైన టెస్టులు చేసి అసలు సమస్య ఏంటో నిర్ధారిస్తారు. అలా డాక్టర్ దగ్గరికి వెళ్లడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మరలో ఉన్న అనవసరమైన భయాలన్నీ పోతాయి. అసలు ట్రీట్మెంట్ అవసరమా లేదా అబ్జర్వేషన్లో పెడితే సరిపోతుందా అన్నదానిపై వాళ్ళొక క్లారిటీ ఇస్తారు. ఆ బిడ్డకు ఏది మంచిదో ఆ మార్గాన్ని వాళ్ళు సూచిస్తారు. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరియైన టైంలో సరియైన అవగాహనతో స్పందించడం వల్ల ఒక బిడ్డ శారీరక ఆరోగ్యాన్నే కాదు, వాళ్ళ మానసిక సంతోషాన్ని, భవిష్యత్తును కూడా మనం ఎంత చక్కగా కాపాడగలమో ఒకసారి ఆలోచించండి.